హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మదగజరాజ మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. మదగజరాజ 12 years బ్యాక్ తీసిన మూవీ ఏవో కారణాల వల్ల 2025 సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయి January 31st తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా, సంతానం కమెడియన్ గా, సోను సూద్ విలన్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ కామెడీ, డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ తో కలకలిసి 2 hours 26 minutes రన్ టైంతో ఉంటుంది. మూవీ అవుట్లైన్ వచ్చి ఒక పెళ్లిలో హీరో విశాల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్ అవుతారు. వాళ్ళు తిరిగి వెళ్లబోయే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారని తెలుస్తుంది. ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి కారణం ఎవరు, ఫ్రెండ్స్ కోసం హీరో ఏం చేశాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మదగజరాజ మూవీ చూడాల్సిందే. మూవీలోని కీ పాయింట్స్ విషయానికి వస్తే హీరో విశాల్ అండ్ అందరి యాక్టింగ్ బాగుంది. ఈ మూవీలో విశాల్ గారికి డబ్బింగ్ విశాల్ గారు ఇవ్వలేదు, హేమచంద్ర గారు ఇచ్చారు. అయినా కూడా చాలా బాగా కుదిరింది. డబ్బింగ్ అందరికీ బాగుంది. కాకపోతే ఓల్డ్ రొటీన్ అవుట్డేటెడ్ స్టోరీ. ఇది 12 years బ్యాక్ తీసిన మూవీ. రిలీజ్ అయింది ఇప్పుడే, కానీ మూవీ మాత్రం 12 years బ్యాక్తే కదా. అప్పటి మూవీస్ ట్రెండ్ ఎలా ఉందో అలానే ఉంటుంది మరి. పిక్చర్ విజువల్ క్లారిటీ, కాన్సెప్ట్, ఫైటింగ్స్ ఇలాంటి విషయాల్లో పాత మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చినా సాంగ్స్ తీసిన లొకేషన్స్ బాగున్నాయి. కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. సంతానం గారి కామెడీ బాగుంది అండ్ డెడ్ బాడీతో ఉన్న కామెడీ సీన్స్ బాగున్నాయి. బీజిఎం ఓకే, సాంగ్స్ అంతగా లేదు, ఫైటింగ్స్ ఓకే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్. 0 adult scenes, 0 bad language. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే టీవీలో వేస్తే ఓల్డ్ మూవీస్ అయినా టైం పాస్ కి చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు హాల్లో అంటే హీరో విశాల్ అండ్ సంతానం గారి కామెడీ కోసం అయితే వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ స్కిప్ ఇట్. నేనైతే ఈ మూవీకి 5/10 ఇస్తాను. ఇవి మదగజరాజ మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు గాని మీ వాళ్ళకు గాని మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు గాని మీ వాళ్లకు గాని ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.